ప్రకాశం జిల్లా పెద్దడోర్నాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన తొలి జాబితాలో శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు పేరును ప్రకటించినందుకు నారా చంద్రబాబు నాయుడుకి, నారా లోకేష్ బాబుకి ధన్యవాదాలు తెలుపుతూ పెద్దడోర్నాల నటరాజ్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ ఎరువా మల్లికార్జున్ రెడ్డి, బట్టు సుధాకర్ రెడ్డి, రావికింది సుబ్బారత్నం తదితరులు పాల్గొన్నారు. చాట్ల యేసు అనేక మంది మైనార్టీ టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని టపాసులు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఇక గూడూరి ఎరిక్షన్ బాబుని ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపించుకునేందుకు టీడీపీ జనసేన కలిసి పనిచేస్తామని తెలిపారు. ఇక అహర్నిశలు కృషి పట్టుదలతో పనిచేస్తామని తెలియజేస్తూ నినాదాలు చేశారు. ఈ విజయోత్సవ సభకు హాజరైనటువంటి తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ మరియు రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు అందరూ కూడా ఈ విజయోత్సవ సభను విజయవంతంగా చేసినందుకు ముఖ్యంగా ఏమనగా ఈరోజు మన ప్రియతమ నాయకులైనటువంటి మన ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ అయినటువంటి గూడూరు ఎరిక్షన్ బాబు గారికి గతంలో చంద్రబాబు నాయుడు వచ్చిన టికెట్ అనౌన్స్ చేశారు. కానీ కొంతమంది కారు కూతలు చూస్తూ ఆయనకు ఉందా లేదు, మళ్ళీ వేరే వాళ్ళకు టికెట్ అనే మాటలతో మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు ఫస్ట్ లిస్టులో మొట్టమొదటిగా మన గూడూరు ఎరిక్షన్ బాబు పేరును ప్రకటించడం అయింది. కావున ఆయన 3 సంవత్సరాల నుంచి కూడా ప్రతి గ్రామంలో 2 సార్లు తిరిగాడు. ఇప్పటికీ ఇంటింటికి తిరిగితే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ నీరాజనాలు పలుకుతూ ఆయన ఖచ్చితంగా ఈసారి ఎమ్మెల్యే అవుతాడు, మన అందరికీ కూడా ఆశలతో కోరికలు తీరుస్తాడని నేను కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనకి ఎరిక్షన్ బాబు గారికి టికెట్ ఇవ్వడం అందరికీ శుభాశీసం తీసుకోవాలి. వ్యక్తి మనసులం కాదు, ఒక కుటుంబ సంబంధం తెలుగుదేశం పార్టీ సభ్యులకు ఒక వ్యక్తికే టికెట్ ఇస్తే ఆ వ్యక్తి వెంటనే నడుస్తామనేది కాకూడదు. మనకు అధినాయకుడు మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు మనకు ఎరిక్షన్ బాబును పంపించారు. ఎవరైతే పంపించారో వాళ్ళకే మనం చేయాలి. మనం అది ఒకటే నిర్ణయించుకోవాలి. అంతేగాని మా వ్యక్తికి టికెట్ ఇవ్వలేదు, మా వ్యక్తి ఇవన్నీ కూడా భ్రమలు వదిలేయండి. మనందరం కూడా తెలుగుదేశం పార్టీకి పనిచేయాలి. మన నాయకులు మొత్తం సీనియర్ నాయకులు ఎవరైనా కూడా ఇప్పుడైతే మా వ్యక్తి రాలేదు అనుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడన్నా కళ్ళు తెలుసుకొని అందరూ వచ్చి కలిసిమెలిసి మన ఎర్రగొండపాలెం నాయకుడు ఎరిక్షన్ బాబుని గెలిపించి చంద్రబాబు నాయుడుకి గిఫ్ట్గా ఇవ్వాలని కూడా ఎవరిని మాట్లాడుకున్నా, ఎవరిని చెప్పినా, ఎవరిని ప్రచారాలు చేసుకున్నప్పటికీ ఆయన ఎవరికి తల తిట్టుకోకుండా, తల పంచకుండా ప్రతి గ్రామానికి మారుమూల ప్రాంతంలో కూడా ఊరు పోయి క్యాస్ట్ పరంగా ఊళ్ళకు చెట్టుగూడాల సోదరులకు అందరికీ మొత్తానికి పోయి నమస్కారం పెట్టి అయ్యా నన్ను ఆదరించండి, నా ఓడేయండి, మీ పవిత్రమైన ఓటు నా వేయడం అడిగినటువంటి వ్యక్తి నాకు 69 సంవత్సరాలు నేను దాదాపు ఎలక్షన్ చేసిన ఏ నాయకుడు కూడా ఇట్లా ప్రతి గూడెం పోయి ఇంటింటికి పోయి పిల్లవాళ్ళు పెద్దవాళ్ళు అందరిని అడిగినటువంటి వ్యక్తులు నాకు మాత్రం కనపడ్డా. ఈ వ్యక్తి వచ్చినప్పటికీ కూడా అందరినీ అన్న అనుకుంటూ అందరినీ నన్ను ఆదరించండి అని చెప్పి అడిగినటువంటి వ్యక్తి, మనల్ని ఆదరించమని అడిగినటువంటి వ్యక్తి మనం ఆదరిస్తే మనకు కూడా గౌరవం దొరుకుతుంది. మంచి వ్యక్తి కాబట్టి, ఎందుకంటే ఆయన సభ్యతా సంస్కారం కలిగినటువంటి వ్యక్తి. మేడము ఎంప్లాయీ, వాళ్ళ నాయన టీచరు, వాళ్ళ అమ్మ టీచరు, వాళ్ళ జయజనాయన టీచరు, అదంతా కుటుంబం మొత్తం కూడా ఆఫీసర్ కుటుంబం, సభ్యత కలిగిన కుటుంబం. ఎవరిని ఎక్కడ తొందరపడి మాట్లాడే వ్యక్తి కాదు. పిల్లోళ్ళే దేవుళ్ళు. ఏ ఊరు పోయినా చిన్న పిల్లలు కూడా ఎరిక్షన్ బాబుకు జై, ఎరిక్షన్ బాబు ఎమ్మెల్యే అంటున్నారు. అంటే కారణమే భగవంతుడు అనిపిస్తుంది, మనం చేసేది కాదు అది. ఆయన చేసిన కష్టమే ఆయన ఫలితం వస్తుంది. పెద్దలు కూడా చెప్తారు ఎంత కష్టపడతారో అంత ఫలితం ఉన్నది. ఈరోజు కూడా ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ ఏం చేసిన తెలుగుదేశం పార్టీ సోదరులందరూ మన మాజీ ముఖ్యమంత్రులైనటువంటి జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు వచ్చిన రోజు ఏ రకంగా మనం అందరం ఇంత కలిసి ఉన్నామో అదే మాదిరిగా మళ్ళీ ఎలక్షన్ అయిపోయే వరకు అందరం కలిసి ఉండి ఆయనకు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పని మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా, ముఖ్యంగా మన మండలం మొదటి నుంచి కూడా తెలుగుదేశం మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది, మళ్ళీ అదే దృష్టం పట్టింది. మనకు ఇన్ఛార్జ్ అయినటువంటి గూడూరు ఎరిక్షన్ బాబు గారిని గెలిపించి మన కోరికలు, మన మండలం ఉన్నటువంటి సమస్యలు మనం చెప్పుకొని తీర్చాలంటే అటువంటి మహానీయుడు కావాలా. కాబట్టి ఈరోజు ఆయన మనమందరం గెలిపించి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు గిఫ్ట్ మూలకంగా ఇస్తే నేను చెప్పినందుకు, వాళ్ళు చేసినందుకు ఆయన వచ్చాడు గౌరవప్రదంతో మనకి ఏదైనా పనులు చేసుకున్నాడు కూడా మంచి వ్యక్తులను ఏదైనా సాధించవచ్చు. కాబట్టి సభాముఖంగా అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మరియు జనసేన పవన్ కళ్యాణ్ కలిసి ఈరోజు ఒక లిస్టు తయారు చేసి ఆ ఫస్ట్ లిస్టులో కూడా ఫస్ట్ పేరు మన ప్రకాశం జిల్లాలో ఫస్ట్ పేరు ఎర్రగొండపాలెం ఇన్ఛార్జిగా పనిచేస్తున్న గూడూరు ఎరిక్షన్ బాబును తెలుగుదేశం టికెట్ ఈరోజు ఖరారు చేయడం జరిగినది. మంచి
శుభసూచితము. ఈరోజు ఆయన చేసిన కష్టము ఈ మధ్య కనీసం 3 సంవత్సరాల నుంచి ప్రతి ఓటర్ను, ప్రతి విలేజ్ని, ప్రతి కార్యక్రమాన్ని కలుపుకుంటూ అందరినీ సమన్వయం చేసుకుంటూ తిరుగుతున్నాడు. అతని కష్టానికి ఫలితంగా ఈరోజు చంద్రబాబు నాయుడు అతనికి టికెట్ ఇవ్వడం మంచి శుభ దినము. మన దోర్నాల మండలము అందరము కలిసికట్టుగా సీనియర్ లీడర్లు అయితేనేమి, ఇంకా పెద్దలు సీనియర్ లీడర్లు ఉన్నారు, వాళ్ళని కూడా పోయి కలుద్దాము. ప్రతి గ్రామాన్ని కూడా సందర్శించి మన అందరం కలిసికట్టుగా మన యొక్క దోర్నాల మండలంలో తెలుగుదేశం ఏంది అనేది మనం ప్రతాపం చూపిద్దాము. మనం లోగడ 6,000 మెజార్టీతో మన మండలం ఓడిపోయినాము. 6,000కు 10,000 మనందరం కలిసికట్టుగా సీనియర్ నాయకులు అంతా ఉన్నారు. వీళ్ళందరము కలిసికట్టుగా మనం కృషి చేసి మన చంద్రబాబు నాయుడు సీఎం కావాలి. మన ఖచ్చితంగా ఎర్రగొండపాలెంలో గూడూరు ఎలక్షన్ బాబు గెలుస్తాడు 100%. అది అందరికీ తెలిసిందే. అలాగే కాకుండా నియోజకవర్గ స్థాయిలో అందరూ నాయకులు, సీనియర్ నాయకులు దీన్ని ఆలోచించుకొని మన గ్రూపులు కానీ ఎక్కడైనా గ్రూపులు విభేదాలున్న పక్కన పెట్టి పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు కోసము, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మనం చూడాలి. మరియు ఆయన కోసము మనందరం కష్టపడి ఈ ఎర్రగొండపాలెంలో తెలుగుదేశం జెండా రెపరెపలాడాలని నేను ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. మరియు మన సీనియర్ లీడర్లు ఉన్నారు, డాక్టర్ గారు అయితేనేమి, ఇంకా మెయిన్ లీడర్లు గారు ఉన్నారు. అందరం కలిసికట్టుగా ఆయన కూడా కలిసి మాట్లాడతాము. అందరూ మన ఎంపీ గారు కూడా రాబోతున్నారు, ఎవరు నిర్ణయిస్తారు ఈరోజు రేపట్లో కలిసి ఈ యొక్క ఎర్రగొండపాలెన్ని గిఫ్ట్గా మన ఎలక్షన్ బాబును మనందరం కలిసి చంద్రబాబు నాయుడు గిఫ్ట్గా ఇవ్వాలని కోరుకుంటూ నాకు ఈ